హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఈరోజు వచ్చేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూసేద్దామండి. రోజంతా మనం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండే రాగి స్మూతీని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ స్మూతీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చండి. ఫైబర్, ప్రోటీన్, రిచ్ కాల్షియం అండ్ అలాగే న్యాచురల్ హెల్తీ ఫ్యాట్స్‌తో ఉండే ఈ స్మూతీని చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో వచ్చేసి 2 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోవాలండి. ఈ 2 స్పూన్ల రాగి పిండికొచ్చేసి నేను ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. ఈ రాగి పిండినంతా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా అంతా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా థిక్‌నెస్ వచ్చే వరకు ఈ రాగి పిండిని అందులో మనము బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్‌తో కలుపుతూ మనం బాయిల్ చేసుకోవాలండి. లేకపోతే అడుగంటుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్‌లోనే దగ్గర పడిపోతుంది. చూసారా? ఇక్కడ ఉడకడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం స్పూన్‌తో కలుపుకుంటూ దీనిని మనం బాయిల్ చేసుకోవాలి. చూసారా? త్వరగా ఫాస్ట్‌గానే ఇది దగ్గర పడిపోతుంది. ఈ విధంగా దగ్గర పడిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిండిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ఇలా చేసి పెట్టుకున్న రాగి పిండిని మిక్సీ బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక బనానా సరిపోతుందండి. ఒక బనానా తీసుకొని మొత్తం కట్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూయించే క్వాంటిటీ వచ్చేసి 2 గ్లాసుల వరకు అవుతుందండి. తర్వాత నానబెట్టుకున్న బాదంని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 వరకు తీసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న మిక్స్డ్ సీడ్స్ అండి. ఇక్కడ నేను కర్బూజా అలాగే పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా స్వీట్ కోసము 2 డేట్స్ వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసిన తర్వాత దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ వరకు నేను సబ్జా సీడ్స్‌ని తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న స్మూతీని వేసేసుకోవాలి. చూసారుగా అండి, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో, చాలా ఫాస్ట్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఈ స్మూతీని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదండి, ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనం ఇవ్వచ్చు. చూసారు కదండీ, చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అండ్ క్విక్‌గా చేసుకునే రాగి స్మూతీ రెసిపీని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.